ప్రజెంటేషన్ ప్రోగ్రామ్గా తయారు చేస్తే ఎవరు చూడరు. ఇక్కడ ఒక మనిషి అక్కడ ఉన్నది నీకు చూపించడానికి కాదు, నేనున్నది ప్రతి విషయాన్ని నీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ నీతో నేను ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నీకు ఆన్లైన్ క్లాస్ కూడా ఆఫ్లైన్ క్లాస్ లాగే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ టీచింగ్. ఎస్, మనం ఇక్కడ సరదాగా మాట్లాడుకుంటున్నాం. కొద్దిసేపు నేను రాయడం వల్ల నాకు వచ్చే కష్టమేమి లేదు. దీని మొత్తాన్ని పట్టుకొచ్చి ఒక ప్రజెంటేషన్ చూపించేసి ఆఫ్ వచ్చినప్పుడు ఇవి వస్తాయండి, ఆన్ వచ్చినప్పుడు ఇవి వస్తాయని చెప్పేసి వెళ్ళిపోవడానికి, హౌ కెన్ ఐ అజ్యూమ్ మై సెల్ఫ్ దట్ ఐఎమ్ ఏ టీచర్? వాట్ ఐఎమ్ టీచింగ్ దేర్? ఐఎమ్ నాట్ టీచింగ్ ఎనీథింగ్. ఏదో కలెక్షన్ ఆఫ్ డేటా పట్టుకొచ్చి ఇక్కడ చూపించి పీపీటీలో 4 చూపించేసి వెళ్ళిపోతే ఏముంటుంది? కాబట్టి అది కాదు కదా, మనం మాట్లాడుకోవాలి కదా, నేను ఏదో చెప్పాలి కదా, మీరు వినాలి కదా. సో దానివల్ల మీకు ఎంతో కొంత సబ్జెక్ట్ లోపలికి వెళ్తుంది. ఇదంతా ఇప్పుడు నేను రాయాలా, ఓ పీడిఎఫ్ ఇవ్వచ్చు కదా అని పీడిఎఫ్ల మోజులో, ప్రింటింగ్ మోజులో పడి సబ్జెక్ట్ వినడం మానద్దు. సబ్జెక్ట్ వింటేనే వస్తుంది. టీచింగ్ వల్ల మాత్రమే ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. కేవలం పీడిఎఫ్లు చేతిలో పట్టుకుని మొత్తం రాజ్యం ఏలేద్దాం అనుకుంటే అవ్వదు. ఒక ఒక టీచర్ నీకు టీచ్ చేసినప్పుడు మాత్రమే సబ్జెక్ట్ వస్తుంది. ఆన్లైన్లో ఉన్న ఫెసిలిటీస్ మొత్తం వాడుకున్నామా స్టూడెంట్కి బోర్డమ్గా ఉంటుంది. నేననేవాడిని ఇక్కడ ఉండి ప్రతి ఎగ్జాంపుల్ గురించి, ప్రతి పదం గురించి మాట్లాడుతున్నానా, వింటున్నావా, నాతో పాటుగా రైట్ డౌన్ చేస్తున్నావా? ఇక్కడ ఆన్లైన్కి ఆఫ్లైన్కి మధ్య డిఫరెన్స్ తీసేద్దాం. బ్యారియర్స్ తొలగాలి అంటే ఆన్లైన్ టీచింగ్లో కూడా ఆఫ్లైన్ ఎక్స్పీరియన్సే ఉండాలి. ఆఫ్లైన్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ఇది ప్రింటెడ్ మ్యాటర్స్ కలెక్ట్ చేసుకొచ్చేవాడిని కాదు. నేను నాలో ఉన్న సబ్జెక్ట్ మీకు చెప్పాలి. కేవలము క్వశ్చన్స్, వాటి యొక్క ఆప్షన్స్ రాయడానికి టైం పడుతుంది కాబట్టి మీకు నేను ఆ పీడిఎఫ్ ఇస్తున్నాను తప్ప రిమైనింగ్ సబ్జెక్ట్ అంతా నేనే చెప్పుకుంటున్నా. ఫ్రమ్ టెన్సెస్, ఫ్రమ్ ఇంట్రడక్షన్, వాయిస్, ఏదైనా మనం బోర్డు మీద బాగా ప్రాక్టీస్ చేశాక పీడిఎఫ్కి వెళ్ళాం. బోర్డు మీద ప్రాక్టీసే లేదు, అది కూడా కొన్ని ప్రజెంటేషన్స్ ద్వారా అయిపోవాలి అనుకుంటే తప్పు. అదే మరి ఇడియమ్స్, ఫ్రేజెస్లో అయితే ప్రజెంటేషన్ ఇచ్చినా ప్రతి ఫ్రాజల్ వెర్బ్ గురించి, ప్రతి ఇడియం గురించి మనం మాట్లాడుకున్నాం. మనం ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే, నేను ఎంత ఎక్కువ మాట్లాడుతూ మీకు చెప్తే అంత ఎక్కువగా మీకు స్టోర్ అవుతుంది. అప్పుడు మీకు ఆన్లైన్ క్లాస్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యూ కెన్ లిజన్ అప్ టు. తెలియకుండా టైం అయిపోతుంది. తెలియకుండా టైం ఎందుకు అవుతుంది? కేవలం పీపీటీ అయితే నీకు మాత్రం ఇంట్రెస్ట్ ఏముంటుంది? సో దాట్ ఇక్కడ నేనున్నది ఒక న్యూస్ రీడర్ లాగా అక్కడ వచ్చింది ఏదో ఇది అని చెప్పడానికి కాదు. నా దగ్గర ఏది ఉందో అది మీకు తెలియచేయడం కోసం. సబ్జెక్ట్ రావాలి. ట్రై టు అండర్స్టాండ్. ఆన్లైన్ క్లాసెస్ను కూడా మనం మంచి ఎంటర్టైనింగ్గా మార్చుకుందాం. ఇంకా బాగా బాగా చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఆఫ్లైన్కి ఆన్లైన్కి బ్యారియర్స్ తెగిపోవాలి అంటే టీచింగే జరగాలి, ప్రజెంటేషన్స్ కాదు. ఎస్, అవేర్ ఆఫ్, బివేర్ ఆఫ్, ఎఫ్రైడ్ ఆఫ్, స్కేర్డ్ ఆఫ్, అక్యూజ్డ్ ఆఫ్, ఎషేమ్డ్ ఆఫ్. చూసారా, ఎఫ్రైడ్ అన్నా స్కేర్డ్ అన్నా ఒకే అర్థం. అక్యూజ్డ్ అంటే నేరం వేశారు, ఎషేమ్డ్ అంటే నువ్వు అక్కడితో సిగ్గుపడ్డావు. ఎషేమ్డ్ ఆఫ్, ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై ఫ్రెండ్. ప్రౌడ్ ఆఫ్. ఫాండ్ ఆఫ్ అంటే ఇష్టపడడం. ప్రౌడ్ ఆఫ్, ఫాండ్ ఆఫ్. ఎస్, జెలస్ ఆఫ్, JEALOUS. జెలస్ ఆఫ్, జెలస్ ఆఫ్, ZEALOUS. తేడా ఉంది. జెలస్, జెలస్. పక్కవాడికి ఏదో వచ్చేస్తోందని అసూయపడ్డావా, అది జెలస్. ఏదో సాధించాలనే తపన ఉందా, జెలస్. తేడా ఉంది. జా కాదు, జ. జెలస్ రెండవది. జీరో, జూ. జూ కాదు, జీరో కాదు, జీరో, జూ, జెలస్. జెలస్ ఆఫ్, జెలస్ ఆఫ్. గిల్టీ ఆఫ్, నేరం చేశాడు. ఇన్నోసెంట్ ఆఫ్, అమాయకత్వం. ఇగ్నోరెంట్ ఆఫ్, తెలియకపోవడం. ఇన్నోసెంట్ ఆఫ్, ఇగ్నోరెంట్ ఆఫ్. ష్యూర్ ఆఫ్, డిప్రైవ్డ్, డిప్రవేషన్ లేకపోవడం. డిప్రైవ్డ్ ఆఫ్, డివాయిడ్ ఆఫ్, డిప్రైవ్డ్ ఆఫ్, డివాయిడ్ ఆఫ్. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం ఏమని అంటే డై అనే పదంతో డిప్రైవ్డ్ ఆఫ్, డివాయిడ్ ఆఫ్, డై ఆఫ్ రీజన్ కావాలి. దట్ మీన్స్ డైడ్ ఆఫ్ కలరా, డైడ్ ఆఫ్ కరోనా. రీజన్ చెప్తున్నాను డైడ్ ఆఫ్ తో. ఒక్కసారి చూడండి మిత్రమా. అవేర్ ఆఫ్, బివేర్ ఆఫ్, అఫ్రైడ్ ఆఫ్,
scared of, accused of, ashamed of, proud of, fond of, jealous of, zealous of, guilty of, innocent of, ignorant of, sure of, deprived of, devoid of, died of a reason. సో దట్ ఆఫ్ అనేది ఈ పదాలతో వస్తుంది అన్న విషయం నేర్చుకో. ఇక్కడ జీల్ అంటే ఏదో సాధించాలి అనే తపన. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ ఇన్. ఇండల్జ్డ్ ఇన్, ఏదో ఒక పని చేస్తున్నాడు. ఇండల్జ్డ్ ఇన్. ఇన్వాల్వ్డ్ ఇన్, ఇంటరెస్టెడ్ ఇన్, ఇండల్జ్డ్ ఇన్, ఇన్వాల్వ్ అయిపోయాడు. ఇన్వాల్వ్డ్ ఇన్, ఇంటరెస్టెడ్ ఇన్, resulted in, involved in, interested in, resulted in, excel in, efficient in, indulged in, involved in, interested in, resulted in, excel in, efficient, excellent in, efficient in, prompt in payments, succeeded in, fail in, poor in, rich in, strong in, వీక్ ఇన్. వీటన్నిటితో ఏమొచ్చిందమ్మా? ఇన్. ఇండల్జ్డ్ ఇన్, ఇన్వాల్వ్డ్ ఇన్, ఇంట్రెస్టెడ్ ఇన్, రిజల్టెడ్ ఇన్, ఎక్సలెంట్ ఇన్, ఎఫిషియెంట్ ఇన్, ప్రాంప్ట్ ఇన్ పేమెంట్స్, సక్సీడెడ్ ఇన్, ఫెయిల్ ఇన్, పూర్ ఇన్, రిచ్ ఇన్, స్ట్రాంగ్ ఇన్, వీక్ ఇన్. వీటన్నిటితో ఇన్ అనే ప్రిపోజిషన్ రావాలి. Yes, shall make a move now to the next one. From, on, off, in. Now with. Supply, supply with, acquaint with, equip with, associate with, coordinate with, comply with, satisfied with, supply with, acquaint with, equip with, associate with, coordinate with, comply with, satisfy with, popular with, busy with, happy with, sad with, supply with, acquaint with, equip with, associate with, coordinate with, comply with, satisfy with, popular with, busy with, happy with, sad with, angry with, cope with. Yes, మిత్రమా, angry with, cope with. ఇప్పుడు నేర్చుకుందాం. అగ్రీతో విత్ వచ్చినట్లయితే పర్సన్స్ వస్తారు. అగ్రీ విత్ పర్సన్స్,
అదే అగ్రీతో టు వచ్చినట్లయితే థింగ్స్ వాడాలి. ఐ అగ్రీ విత్ యూ, ఐ అగ్రీ విత్ యూ, నువ్వు చెప్పిన దాంతో నేను అగ్రీ చేస్తున్నాను. విత్ యూ, ఐ అగ్రీ టు యువర్ ప్రపోజల్. యువర్ ప్రపోజల్ అనేది థింగ్ కాబట్టి అగ్రీ టు అప్లై చేశాను. అగ్రీ విత్ పర్సన్స్, అగ్రీ టు థింగ్స్. మరొక్కసారి, సప్లై విత్, అక్వైంట్ విత్, ఎక్విప్ విత్, అసోసియేట్ విత్, కోఆర్డినేట్ విత్, కంప్లై అన్న అగ్రీ, కానీ కేవలం విత్ మాత్రమే వస్తుంది. సాటిస్ఫైడ్ విత్, పాపులర్ విత్, బిజీ విత్, హ్యాపీ విత్, సాడ్ విత్, యాంగ్రీ విత్, కోప్ విత్, అగ్రీ విత్ పర్సన్స్, అగ్రీ టు థింగ్స్. మరొక చిన్న విషయం ఉంది, డీల్ విత్ పర్సన్స్ లేదా ప్రాబ్లమ్స్. డీల్ విత్ పర్సన్స్ ఆర్ ప్రాబ్లమ్స్. డీల్ ఇన్ థింగ్స్. రెండు విషయాలు చెప్తా. ఎస్, ద మేనేజర్ డీల్స్ విత్ ద ప్రాబ్లం. ద మేనేజర్ డీల్స్ విత్ ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లంతో ఆయన డీల్ చేస్తాడు. ఎస్, నీరవ్ మోడీ డీల్స్ ఇన్ డైమండ్స్. నీరవ్ మోడీ డైమండ్స్ తో వ్యాపారం చేస్తాడు. డీల్స్ ఇన్ వాడినాం అక్కడ, డీల్స్ ఇన్ డైమండ్స్. సో ద డీల్ విత్ పర్సన్స్, డీల్ విత్ ప్రాబ్లమ్స్, డీల్స్ ఇన్ థింగ్స్. నౌ at, aimed at, annoyed at, aimed at, annoyed at, laugh at, smile at, targeted at, aimed at, annoyed at, laugh at, smile at, targeted at, confused at, surprised at, wondered at, amused at, amazed at. ఒకసారి చదువుకోండి. aimed at, annoyed at, laugh at, smile at, target at, confused at, surprised at, wonder at, amused at, amazed at. వీటన్నిటితో కూడా ఎట్ అనేటువంటిది రావాలను. నౌ అగేన్స్ట్, అగేన్స్ట్, లీన్ అగేన్స్ట్, ఇంతకు ముందే చెప్పున్నాను మీకు. ఫైట్ అగేన్స్ట్, వార్ అగేన్స్ట్, వార్న్ అగేన్స్ట్, కంప్లైన్ అగేన్స్ట్. వీటితో అగేన్స్ట్ వస్తుందయ్యా కంప్లైన్. కంప్లైన్ అగేన్స్ట్, అగేనెస్ట్ వాటితో వాడతాం. లీన్ అగేనెస్ట్, ఫైట్ అగేనెస్ట్, వార్ అగేనెస్ట్, వార్న్ అగేనెస్ట్, కంప్లైన్ అగేన్స్ట్. నౌ మిత్రమా, లాస్ట్ వన్, టు. లిమిటెడ్ టు, menace to, added to, add చేసాం, added to, attached to, amended, కాన్స్టిట్యూషన్ కి అమెండ్ చేస్తాం, రూల్స్ ని అమెండ్ చేస్తాం. లిమిటెడ్ టు, menace to, added to, attached to, amended to. రుణపడి ఉండుట, indebted to,
లిమిటెడ్ టు, మెనాస్ టు, యాడెడ్ టు, అటాచ్డ్ టు, అమెండెడ్ టు, ఇండెటెడ్ టు. ఇక్కడ వస్తాయి సుపీరియర్, ఇన్ఫీరియర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, సీనియర్, జూనియర్, ప్రిఫర్, రిఫర్. ఒకసారి చదువుకోండి. లిమిటెడ్ టు, మెనాస్ టు, యాడెడ్ టు, అటాచ్డ్ టు, అమెండెడ్ టు, indebted to, superior to, inferior to, interior, exterior, senior, junior, prefer, refer. వాటితో టు రావాలి నాన్న. మరీ ముఖ్యంగా సుపీరియర్, ఇన్ఫీరియర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, సీనియర్, జూనియర్, ప్రిఫర్, రిఫర్ అనే పదాల తరువాత దాన్ అప్లై చేయాలనిపిస్తుంది. అప్లై చేయొద్దు, టు మాత్రమే అప్లై చేయండి. లిజన్ టు మ్యూజిక్, listening to music, pray to God, known to, the news is known to, listen to, pray to, know to. వీటన్నిటితో టు అనే ప్రిపోజిషన్ రావాలి. లిమిటెడ్ టు, మెనాస్ టు, యాడెడ్ టు, అటాచ్డ్ టు, అండ్ అమెండెడ్ టు, ఇండెటెడ్ టు, సుపీరియర్, ఇన్ఫీరియర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, సీనియర్, జూనియర్, ప్రిఫర్, రిఫర్, లిజన్, ప్రే, నో. ఈ పదాలతో టు అనే ప్రిపోజిషన్ రావలెను. ఎస్, ఇది డిఫరెంట్ వర్డ్స్ తో వచ్చే డిఫరెంట్ ప్రిపోజిషన్స్. మరొక్కసారి ముందుగా ఫండమెంటల్ గా ప్రిపోజిషన్ గురించి, ఆ తర్వాత డిఫరెంట్ ప్రిపోజిషన్స్ యొక్క తెలుగు మీనింగ్ గురించి, ఆ తరువాత ప్రిపోజిషన్స్ లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ గురించి, ఫోర్త్ వన్ లో ఈ యొక్క ఏ పదాలతో ఏ ప్రిపోజిషన్ రావాలో చాలా బ్రీఫ్ గా మన ఎగ్జామినేషన్ కి సంబంధించినంత వరకు రిలేటెడ్ గా మాత్రమే మీరు నేర్చుకున్నారు. ఇవన్నీ రేపటి మన ఎగ్జామినేషన్ లో మనకు కనిపించేటువంటివి. ఇవి మాత్రమే సరిపోతాయని ఖచ్చితంగా చెప్పగలను. సో ఇక్కడితో అయిపోలేదు మిత్రమా. ఇప్పుడు మనం ఒక ఎక్సర్సైజ్ చేద్దాం, దాంట్లో ఎలా వస్తుందో చూద్దాం. ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రిపోజిషన్స్ లో లాస్ట్ వన్ ఏంటో కూడా మీకు చెప్తాను. ఎస్, ముందుగా మనం అక్కడికి వెళ్దాం. చూడండి మిత్రమా, షీ విల్ మీట్ యూ, అక్కడ ఎటువంటి ప్రిపోజిషన్ మీకు ఇవ్వలా. షీ విల్ మీట్ యూ డాష్ సండే, షీ విల్ మీట్ యూ డాష్ సండే అని కనపడుతోంది. సండే అనేది డే కావున ఏం అప్లై చేయాలయా? దట్ ఈస్ వాట్ వీఆర్ ఆస్కింగ్ హియర్. షీ విల్ మీట్ యూ ఆన్ సండే. ఆమె ఇంగ్లీషు మాత్రమే కాకుండా హిందీ కూడా మాట్లాడుతుంది అని చెప్పాలి. ఆమె ఇంగ్లీష్ మాత్రమే కాకుండా హిందీ కూడా మాట్లాడుతుంది అన్నప్పుడు నాట్ ఓన్లీ బట్ ఆల్సో గుర్తొస్తోంది మీకు. నాట్ ఓన్లీ బట్ ఆల్సో లాంటి ప్రిపోజిషన్ ఏముందయ్యా? దట్ ఈజ్ బిసైడ్స్. కావున షీ స్పీక్స్ ఇంగ్లీష్ బిసైడ్స్ హిందీ. విండ్, విండో ద్వారా వస్తోంది అన్నాడు. ద్వారా ఇంతకుముందు మీకు చెప్పున్నా, లోపల నుంచి వస్తున్నప్పుడు చెప్పా త్రూ అని. కాబట్టి ఏం అప్లై చేయొచ్చు? ద విండ్ ఈజ్ బ్లోయింగ్ త్రూ ద విండో. అతను ఈస్ట్ వైపు వెళ్తున్నాడు, ఆ డైరెక్షన్ లో వెళ్తున్నాడు అన్న. మొట్టమొదటిగా ఫండమెంటల్ గానే చెప్పా, ఏదైనా ఒక డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు టువర్డ్స్ అప్లై చేద్దామని. కావున he is going towards the east. ఫాదర్ షేర్డ్ ప్రాపర్టీ. ఎంతమంది కొడుకులున్నారమ్మా అక్కడ? ఇద్దరే కొడుకులున్నారు. కావున ఇద్దరు ఉన్నప్పుడు బిట్వీన్ అప్లై చేయాలి. ఫాదర్ షేర్డ్ ప్రాపర్టీ బిట్వీన్ హిజ్ టూ సన్స్.
నెక్స్ట్ బిట్లో ఫాదర్ షేర్డ్ ప్రాపర్టీ ఎంతమంది కొడుకులో చెప్పలేదు కావున ఇక్కడ మనం అమాంగ్ అప్లై చేయాలి. ఫాదర్ షేర్డ్ ప్రాపర్టీ అమాంగ్ హిజ్ సన్స్, దే బిల్ట్ ఏ బ్రిడ్జ్ డాష్ రివర్. చూడగానే చాలా మందికి అనిపిస్తుంది నది మీద బ్రిడ్జ్ కట్టారు కదా ఆన్ వాడదామని. ఆందా రివర్ మన వల్ల అవ్వదు నాన్న. ఆందా రివర్ గోదావరి మీద కట్టాలి అంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? నాసిక్లో బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యి కోనసీమలో ఎండ్ అవ్వాలి. జరిగే పని కాదు. కాబట్టి ఎప్పుడు బ్రిడ్జెస్ రివర్కి అక్రాస్గా కడతారు, అడ్డంగా కడతారు. కావున మై డియర్ ఫ్రెండ్స్, దే బిల్ట్ ఏ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్, ఆన్ ద రివర్ కాదు. 8th వన్, ప్రిఫర్ అనే పదం వచ్చింది. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. సుపీరియర్, ఇన్ఫీరియర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, సీనియర్, జూనియర్, ప్రిఫర్, రిఫర్ వచ్చినప్పుడు టు రావాలి. సో దట్ షీ ప్రిఫర్స్ టీ టు మిల్క్. KNOW నో వచ్చింది. లిజన్, ప్రే, నో అనే వెర్బులు వచ్చినప్పుడు టు అనే ప్రిపోజిషన్ రావాలి మిత్రమా. సో దట్ ద ఫ్యాక్ట్ ఈజ్ నోన్ టు దెమ్. అదిగో 1990 అనేది ఒక పాయింట్. సెంచరీస్, డికేడ్స్, ఇయర్స్, మంత్స్, వీక్స్, డేస్, అవర్స్, మినిట్స్, సెకండ్స్ మొదలైనవి వచ్చినప్పుడు పీరియడ్ ఆఫ్ టైం అంటాం. కానీ ఇక్కడ 1990 అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం. అటువంటి పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు సిన్స్ అప్లై చేయాలి. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, షీ హ్యాస్ బీన్ వర్కింగ్ 1990 సిన్స్ 1990. ఈసారి చూడండి 3 years అని వచ్చింది. ఇయర్ అనేటువంటిది పీరియడ్ ఆఫ్ టైం. ఇయర్ అనేటువంటిది 365 రోజుల ఒక పీరియడ్. 365 రోజుల పీరియడ్ని ఇయర్ అంటారు. కాబట్టి దాన్ని పీరియడ్ ఆఫ్ టైం అన్నాం. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఫర్ 3 years ఇవ్వడం జరిగింది అక్కడ. షీ సాట్ డాష్ మీ, నా పక్కనే కూర్చుంది అని చెప్పడానికి బిసైడ్ అప్లై చేస్తా. చెప్పండి, దే ప్లాంటెడ్ ట్రీస్ ఆన్ ద రోడ్డు కాదు కదూ. మనం మాట్లాడుకున్నాం, నాయనా నువ్వు వచ్చినప్పుడు రోడ్డు పక్కన నీ యొక్క బైక్ పార్క్ చేసుకొచ్చావయ్యా, కానీ వెళ్ళేటప్పుడు చూస్తే ఒక బైకే కాదు చివరి దాకా ఉన్నాయి అనుకున్నప్పుడు నువ్వేమంటావు అంటే అలాంగ్ ద రోడ్ ఉన్నాయి మాస్టారు అంటావు. అలాగే ఇక్కడ కూడా ద ప్లాంటెడ్ ట్రీస్ అలాంగ్ ద రోడ్, మొత్తం రోడ్ అంతా ట్రీసే ఉన్నాయి. కీప్ డాష్ యువర్ బ్యాడ్ కంపెనీ, నీ దగ్గర నీతో ఉన్న వాళ్ళలో చెడ్డవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూసి వాళ్ళని దూరంగా పెట్టవయ్యా, దూరంగా పెట్టవయ్యా. ఎక్కడ నేర్చుకున్నాం? దూరంగా. దట్ ఈజ్ కీప్ అవే. కంగ్రాచులేట్, కామెంట్, కంగ్రాచులేట్, కామెంట్, క్రిటిసైజ్, కాంప్లిమెంట్. కంగ్రాచులేట్, కామెంట్, కాంప్లిమెంట్, క్రిటిసైజ్, డిపెండ్, రిలై, ఫోకస్, ఇంపోజ్, ఇన్సిస్ట్, ఎంఫసైజ్, ఎన్క్రోచ్. ఈ పదాలు వచ్చినప్పుడు ఆన్ రావాలని అనుకున్నాం. కావున మిత్రమా, ఐ కంగ్రాచులేటెడ్ హెర్ ఆన్ ద సక్సెస్. అబ్స్టైన్, సఫర్ ఫ్రమ్, ప్రివెంట్ ఫ్రమ్, ప్రొహిబిట్ ఫ్రమ్, అబ్స్టైన్ ఫ్రమ్, రిఫ్రైన్ ఫ్రమ్. అబ్స్టైన్ అనే పదం వచ్చినప్పుడు ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ రావాలి. కావున he abstains from alcohol. Laugh, aimed at, annoyed at, confused at, surprised at, wondered at, amused at, imaged at, laugh at, smile at. Laugh అనే పదంతో at రావాలి. Don't laugh at others. Yes. Congratulate, comment, criticize, compliment. Congratulate on, complimented on, criticized on, commented on. అలాగే డిపెండ్ ఆన్, రిలై ఆన్. సో ఇక్కడ రిలై అనే పదం వచ్చింది కావున ఆన్ అప్లై చేయండి. డోంట్ రిలై ఆన్ అదర్స్. ఇంటరెస్టెడ్, ఇండల్జ్డ్ ఇన్, ఇన్వాల్వ్డ్ ఇన్, ఇంటరెస్టెడ్ ఇన్, రిజల్టెడ్ ఇన్, ప్రాంప్ట్ ఇన్, succeeded in, fail in, poor in, rich in, strong in, weak in, yes, excellent in,
ఎఫిషియెంట్ ఇన్, వీటన్నిటితో ఇన్ రావాలి. ఇంటరెస్టెడ్ అని వచ్చింది కావున ఇన్ రావాల్సిందే. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. అవేర్ ఆఫ్, బివేర్ ఆఫ్, aware of, beware of, afraid of, scared of, ashamed of, accused of, guilty of, innocent of, ignorant of, వీటన్నిటితో కూడా ఆఫ్ రావాలి. షీ ఈజ్ గిల్టీ ఆఫ్ మర్డర్. లాడర్ అంటే నిచ్చెనని వాల్కి ఆంచారట. ఇది వాల్ అనుకున్నప్పుడు దీని మీద ఆన్స్తే ఎగెనెస్ట్ ద వాల్, ఎగెనెస్ట్ ద వాల్. వాళ్ళకి ఏం చేశారు? ఆంచినారు. ఇలా వెనక ఆనుకుని ఉన్నాం, లీన్డ్ ఎగెనెస్ట్. అలాగే దే ప్లేస్డ్ లాడర్ ఎగెనెస్ట్ ద వాల్. సప్లైడ్ అనే పదం ఇచ్చాడు. ద పూర్ ఆర్ సప్లైడ్ విత్ ఫుడ్, సప్లై విత్, అక్వైంట్ విత్, ఎక్విప్ విత్, అసోసియేట్ విత్, కోఆర్డినేట్ విత్, కంప్లై విత్, పాపులర్ విత్, బిజీ విత్, హ్యాపీ విత్, సాడ్ విత్, యాంగ్రీ విత్, కోప్ విత్, డీల్ విత్, అగ్రీ విత్ మాట్లాడుకున్నాం మనం. సో వీటన్నిటితో విత్ మాత్రమే రావాలి మిత్రమా. సో దట్ ద పూర్ ఆర్ సప్లైడ్ విత్ ఫుడ్. లిజన్స్, లిజన్ టు, ప్రే టు, నో టు, హీ లిజన్స్ టు మ్యూజిక్ డైలీ. అతడు స్మోకింగ్ ని వదిలివేశాడు అని చెప్దామనుకున్నాం. స్మోకింగ్ ని వదిలివేశాడు అనడానికి మన దగ్గర ఉన్న ఫ్రాజల్ వెర్బ్ గివ్ అనే వెర్బ్, అప్ అనే ప్రిపోజిషన్. గివ్ అప్ అంటే అర్థము లీవ్ అని అర్థం. గేవ్ అప్ అంటే అర్థము లెఫ్ట్. వాడు దేనిని లెఫ్ట్ చేశాడు, దేన్ని వదిలిపెట్టాడయ్యా అంటే స్మోకింగ్ ని వదిలిపెట్టాడు అంటున్నాం. కాబట్టి హీ గేవ్ అప్ స్మోకింగ్, హీ గేవ్ అప్ స్మోకింగ్. మదర్, తల్లి తన బిడ్డను చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటుంది. అలా కేర్ తీసుకోవడానికి ఉన్న ఫ్రాజల్ వెర్బ్ లుక్స్ ఆఫ్టర్. అంటే మనం కేవలం ప్రిపోజిషనల్ మీనింగ్స్ మాత్రమే కాదు, ఫ్రాజల్ వెర్బ్ నేర్చుకున్నప్పుడు అక్కడ మళ్ళా కొన్ని ప్రిపోజిషన్స్ మనం నేర్చుకుంటాం. ఒకానొక ప్రిపోజిషన్ ఒకానొక వెర్బ్తో కలిసినప్పుడు డిఫరెంట్ మీనింగ్ ఇవ్వడం. ఇప్పుడే చూసినాం లుక్ ఆఫ్టర్ అంటే టేకింగ్ కేర్ అని. లుక్ ఫార్వర్డ్ అన్నాం అనుకోండి వెయిటింగ్ అయిపోతుంది. లుక్ ఫర్ అన్నాం అనుకోండి సెర్చింగ్ అవుతుంది. లుక్ ఇన్ టు అన్నాం అనుకోండి ఎగ్జామిన్ అవుతుంది. లుక్ అప్ టు అన్నాం అనుకోండి రెస్పెక్ట్ అవుతుంది. లుక్ డౌన్ అపాన్ అన్నాం అనుకోండి హీనంగా చూడడం, క్రిటిసైజ్ చేయడం అవుతుంది. అంటే లుక్ అలాగే ఉంది, పక్కన్న ప్రిపోజిషన్ మారినప్పుడల్లా. ఫర్ ఎగ్జాంపుల్ గివ్ అప్ అంటే లీవ్ అన్నారు, మరి గివ్ ఇన్ అన్నారు అనుకోండి సరెండర్ అవుతుంది. గివ్ అవే అన్నారు అనుకోండి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. గో అంటే వెళ్ళడమే, గో అప్ అంటే ఇంక్రీజ్ అని, గో డౌన్ అంటే డిక్రీజ్ అని, గో బై అంటే నన్ను ఫాలో అవ్వండియా అని, గో త్రూ అంటే చదువుకోండియా అని. గో అలాగే ఉంది, పక్కన ప్రిపోజిషన్ మారినప్పుడు ఆ ఫ్రేజ్ యొక్క అర్థం మారిపోయింది. అంటే ఇప్పుడు ఏ ప్రిపోజిషన్తో ఏ అర్థం మారిపోతుందో కూడా నేర్చుకోవాలి. అంటే మిత్రమా, ప్రిపోజిషన్స్ ప్లస్ ఫ్రాజల్ వర్బ్ నేర్చుకున్న తర్వాత మాత్రమే ప్రిపోజిషన్స్ మీద కంప్లీట్ ఐడియా వచ్చినట్టు. కానీ మనం ఈ యొక్క కోర్సులో ప్రిపోజిషన్స్ ఒక క్లాస్ గాను, ఫ్రాజల్ వెర్బ్ మొత్తాన్ని ఒక క్లాస్గా నేర్చుకుంటున్నాం. కానీ నువ్వు రెండింటిని కలిపి చూడాలి. ప్రిపోజిషన్స్ రావాలి, ఫ్రాజల్ వెర్బ్ కూడా వచ్చిన తర్వాత గో తర్వాత అప్ప. ఇప్పుడు ఐ గో టు స్కూల్ డైలీ, ఇక టు అప్లై చేసాం, నో ప్రాబ్లం. ఇది గో, స్కూల్కి వెళ్తాను, ఐ గో టు స్కూల్ డైలీ. ద ప్రైసెస్ ఆర్ గోయింగ్ అప్. గో తర్వాత టు ఆ, అప్ప, బై ఆ, ఫాలో, దట్ ఈజ్ త్రూ ఆ. తెలుసుకోవలసిన అవసరం ఉందంటే ప్రిపోజిషన్స్ యొక్క లాస్ట్ వన్ ఏమవుతుందండి, దట్ ఈజ్ ఫ్రాజల్ వెర్బ్. ఎస్, ఐ షల్ వెయిట్, 5:30 వరకు వెయిట్ చేస్తాను అంటున్నాడు. సో దట్ ఐ షల్ వెయిట్ ఎప్పటి వరకు, టిల్ 5:30. నువ్వు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను, అంటిల్. ఎస్, అద్భుతం. వి డిస్కస్ డాష్ గ్రామర్ అన్నప్పుడు ఏదో ఒక ప్రిపోజిషన్ అప్లై చేద్దామని ఆతృత మనకు వద్దు. డిస్కస్ అంటే ఏం లేదయ్యా, టాక్ అబౌట్. దేని గురించి అయినా మాట్లాడుకోవడాన్ని డిస్కస్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ టాక్ అబౌట్. వి డిస్కస్ గ్రామర్ అంటే అర్థం వి టాక్ అబౌట్ గ్రామర్ అని అర్థం. ఆల్రెడీ అందులో అబౌట్ ఉండగా మళ్ళా నువ్వు అబౌట్ అప్లై చేస్తావా?
కాబట్టి డిస్కస్ అబౌట్ అని అనవద్దు, డిస్కస్ అంటే సరిపోతుంది. వి డిస్కస్ గ్రామర్. ఎస్. మళ్ళా అవైటింగ్ అనే పదానికి అర్థం ఏంటండి? అవైటింగ్ అంటే అర్థము వెయిటింగ్ ఫర్. అంటే అవైటింగ్ అనే పదంలోనే ఫర్ అనే ప్రిపోజిషన్ ఉండగా మరలా నువ్వు ప్రిపోజిషన్ అప్లై చేస్తావా? అప్లై చేస్తే ఏమవుతుంది? అవైటింగ్ ఫర్ అన్నావు అనుకో, అవైటింగ్ ఫర్ అని అన్నావు అనుకో, దట్ మీన్స్ వెయిటింగ్ ఫర్ ఫర్ అవుతుంది. ఎందుకంటే అవైటింగ్ అంటే అర్థము వెయిటింగ్ ఫర్. కాబట్టి అక్కడ ప్రిపోజిషన్ అవసరం ఏమైనా ఉందా? లేదు. సో దే ఆర్ అవైటింగ్ ద రిజల్ట్. నేను నీతో అగ్రీ చేయడంలా, నీతో అగ్రీ చేయడం లేదు కాబట్టి ఐ డోంట్ అగ్రీ విత్ యూ. పర్సన్ కాబట్టి అగ్రీ విత్ వచ్చినప్పుడు పర్సన్స్ రావాలని, అగ్రీ టు వచ్చినప్పుడు థింగ్స్ రావాలని. ఐ డోంట్ అగ్రీ టు యువర్ ప్రపోజల్. ఆ ఓల్డ్ మ్యాన్ మరణించాడు. అవేర్ ఆఫ్, బివేర్ ఆఫ్, క్యాపబుల్ ఆఫ్, అషేమ్డ్ ఆఫ్, అక్యూజ్డ్ ఆఫ్, అఫ్రైడ్ ఆఫ్, ప్రౌడ్ ఆఫ్, ఫాండ్ ఆఫ్, జెలస్ ఆఫ్, జెలస్ ఆఫ్. అక్కడే నేర్చుకున్నాం మనం గిల్టీ ఆఫ్. అలాగే డైడ్ ఆఫ్ తో రీజన్ ఉంటుంది అని. క్యాన్సర్ తో మరణించాడు కాబట్టి డైడ్ ఆఫ్ క్యాన్సర్ విత్ వాడకూడదు. ప్రాంప్ట్, ఎస్, ఇండల్జ్డ్ ఇన్, ఇన్వాల్వ్డ్ ఇన్, ఇంటరెస్టెడ్ ఇన్, రిజల్టెడ్ ఇన్, ప్రాంప్ట్ ఇన్ పేమెంట్స్. ఎస్, అద్భుతం. అతను హీ హ్యాడ్ హిజ్ హౌస్ కోకోనట్ గార్డెన్స్ మధ్యలో ఉందట. ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ అంటాం, దాన్నే ఎమిడ్ అని కూడా అంటాడు. కాబట్టి అక్కడ ఏం అప్లై చేయొచ్చు? ఎమిడ్. హీ హ్యాడ్ హిజ్ హౌస్ ఎమిడ్ కోకోనట్ గార్డెన్స్, ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ కోకోనట్ గార్డెన్స్. చాలా ఈజీ. షీ ఈజ్ సఫరింగ్, సఫర్ అనే పదంతో ఫ్రమ్ రావాలి కాబట్టి షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. బిజీ, పాపులర్ విత్, బిజీ విత్, హ్యాపీ విత్, సాడ్ విత్ అని నేర్చుకున్నాం. విత్ వచ్చినప్పుడు సప్లై విత్, అక్వైంట్ విత్, ఎక్విప్డ్ విత్, అసోసియేటెడ్ విత్, కోఆర్డినేటెడ్ విత్, సాటిస్ఫైడ్ విత్, పాపులర్ విత్, బిజీ విత్. ఇక్కడ ఏమన్నాడు? బిజీ అన్నాడు కావున ఏం అప్లై చేయొచ్చు? విత్. హీ ఈజ్ బిజీ విత్ హిజ్ అసైన్మెంట్స్. ప్రొహిబిటెడ్ అన్నాడు. ప్రొహిబిటెడ్, సఫర్ ఫ్రమ్, ప్రివెంట్ ఫ్రమ్, ప్రొహిబిటెడ్ ఫ్రమ్. స్టూడెంట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ బ్రింగింగ్ మొబైల్స్. స్టూడెంట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ బ్రింగింగ్. బ్రింగింగ్ ఎందుకన్నారు మాస్టారు? అన్ని ప్రిపోజిషన్ల తర్వాత వెర్బ్ రావాల్సి ఉన్నట్లయితే వెర్బ్ ప్లస్ ఐఎన్జీగా మాత్రమే వస్తుంది. కేవలము టు అనే ప్రిపోజిషన్ తర్వాత V1 వస్తుంది. రిమైనింగ్ ఆల్ ప్రిపోజిషన్స్ తర్వాత వెర్బ్ వస్తే వెర్బ్ ప్లస్ ఐఎన్జీఏ. ఫ్రమ్ అనేది ప్రిపోజిషన్ అయినప్పుడు ఫ్రమ్ బ్రింగింగ్ అనాలి. 38. డాష్ హాల్ టికెట్ యూ విల్ నాట్ బి అలౌడ్. హాల్ టికెట్ లేకుండా నిన్ను అలౌ చేయం. వితౌట్ హాల్ టికెట్ అంటే హాల్ టికెట్ లేకుండా. వితౌట్ హాల్ టికెట్ యూ విల్ నాట్ బి అలౌడ్. అద్భుతం అండి. ఎంటర్డ్ అని ఒక పదం ఉంది. ఎంటర్ అవడం అంటే దేంట్లోకైనా ఎంటర్ అవడం. ఎంటర్డ్ ఇంటూ కిచెన్, రాంగ్. ఎంటర్డ్ తో ఇంటూ వాడకూడదు. ఎంటర్డ్ ఇంటూ హాల్, రాంగ్, వాడకూడదు. ఎంటర్డ్ ఇంటూ గ్రౌండ్, తప్పు. ప్లేసెస్ లోకి వచ్చినప్పుడు ఎంటర్డ్ ఇంటూ అనకూడదు. మరి అదే అగ్రిమెంట్ కానీ కాంట్రాక్ట్ లో కానీ వచ్చినప్పుడు ఎంటర్డ్ ఇంటూ అనవచ్చు. అగ్రిమెంట్ కానీ కాంట్రాక్ట్ కానీ అయినట్లయితే ఎంటర్డ్ ఇంటూ అనవచ్చు. బోత్ ద పార్టీస్ ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్, ఇది కరెక్టే. అగ్రిమెంట్ కాబట్టి ఎంటర్ ఇంటూ అన్నాము. కన్ఫ్యూజ్డ్, సర్ప్రైజ్డ్, కన్ఫ్యూజ్డ్ వచ్చినప్పుడు ఎట్ అప్లై చేయాలి మిత్రమా? we are confused at the news. అలాగే annoyed, aimed at, annoyed at, she is annoyed at his behavior. after 10 days వర్కర్స్ స్ట్రైక్ ని ఆపేశారు. కాల్ ఆఫ్, వర్కర్స్ కాల్డ్ ఆఫ్ ద స్ట్రైక్ ఆఫ్టర్ 10 days. ఈ కాల్ వెరైటీగా ఉంటుందండి. కాల్ ఆన్ అన్నాం అనుకోండి ఎవరినైనా కలవడం. కాలెట్ అన్నాం అనుకోండి ఒక ప్లేస్కి వెళ్ళడం. కాల్ ఫర్ మీన్స్ డిమాండ్.
కాల్ ఆఫ్ మీన్స్ స్టాప్, విత్డ్రా. సో దట్ ఇక్కడ వర్కర్స్ కాల్డ్ ఆఫ్ ఓఎఫ్ఎఫ్ ద స్ట్రైక్ ఆఫ్టర్ 10 days. 10 రోజుల తర్వాత వారు తమ యొక్క స్ట్రైక్ ని కాల్ ఆఫ్ చేశారు. కాల్డ్ ఫర్ అంటే డిమాండ్, కాల్డ్ ఆఫ్ అంటే విత్డ్రా. ఎస్, ఎ బర్డ్ ఫ్లూ ఓవర్ హిజ్ హెడ్. ఆన్సర్ వచ్చేసింది అక్కడే, తలమించిపోయిందట. ఎ బర్డ్ ఫ్లూ ఓవర్ హిజ్ హెడ్. సుమారుగా 100 స్టూడెంట్స్ ఉన్నారు అంటున్నాడు. సుమారుగా 100 మంది ఉన్నారు అన్నాడు. కావున అప్రాక్సిమేట్లీ అంటాం మనం దాన్ని, నియర్లీ అంటాం దాన్ని. దాన్నే ఇంగ్లీష్ లో అబౌట్ కూడా చెప్తోంది ప్రిపోజిషన్ లో. కావున దేర్ ఆర్ అబౌట్ 100 స్టూడెంట్స్ in the class. All the 6 nations have bilateral agreements. ఇదే విషయం గురించి మీతో డిఫరెన్సెస్ క్లాస్ లో చెప్పున్నా ఇంతకు ముందే. బైలాటరల్, మ్యాచెస్, కపుల్స్, పేర్స్ వచ్చినప్పుడు బిట్వీన్ అప్లై చేయాలి. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ద 6 nations have bilateral agreements between them. ఆమె చైర్లో కూర్చోవడాలు 2 రకాలండి. ఆమ్ చైర్ అంటే 2 చేతులు పెట్టుకోవడానికి వీలుండే చైర్ అయితే ఇన్ వాడండి. ఈ 2 చేతులు లేకపోతే ఆన్ వాడండి. నువ్వు ఒక చైర్లో కూర్చున్నావు, అటు ఇటు కనుక నీకు చేతులు పెట్టుకునేలా ఉన్నట్లయితే ఇన్, చేతులు పెట్టుకునేలా లేకపోయినట్లయితే ఆన్. ఇప్పుడు షీ సిట్స్ ఇన్ అన్ ఆర్మ్ చైర్, 2 చేతులు పెట్టుకోవచ్చు కాబట్టి ఇన్ అప్లై చేసి షీ సిట్స్ ఇన్ అన్ ఆర్మ్ చైర్. మరి ఇక్కడ ఏ చైర్ అని మాత్రమే వదిలేసినాడు, అక్కడ దాన్ని ఆర్మ్ చైర్ అని మనం అనుకోలేము కాబట్టి షీ సిట్స్ ఆన్ ఏ చైర్. ఆన్, ఇన్. మొత్తం స్టోరీని ట్రాన్స్లేట్ చేసేసాట. ఎందులోకి ట్రాన్స్లేట్ చేశాడు? ఇంగ్లీష్లోకి. ఇంటూ, ట్రాన్స్లేటెడ్ ఇంటూ, poured into, classified into, వీటితో రావలసినటువంటిది into. So that he translated the story into English. poured, ఇప్పుడే చెప్పిన, poured into a vessel. She poured milk into a vessel. బై ఫుట్ వచ్చానండి అంటారు, తప్పండి. బై ఫుట్ కాదు, ఆన్ ఫుట్. బై వాక్ అని కూడా అనవద్దు, ఆన్ ఫుట్ అనే అనండి. హీ కమ్స్ హియర్ ఆన్ ఫుట్. బై వాక్ కానీ బై ఫుట్ కానీ అనవద్దు, కేవలం ఆన్ ఫుట్ అని మాత్రమే అనండి. సో దట్ హీ కమ్స్ హియర్ ఆన్ ఫుట్. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా మనం ప్రిపోజిషన్స్ లో ముందుగా మన చేతి మీద ఆన్, అండర్, అరౌండ్ ఏవే నేర్చుకున్నాం. తర్వాత ఇన్, ఆన్, ఎట్కి, ఇన్కి, ఎట్కి మధ్య డిఫరెన్స్ చూసాం. బిట్వీన్, అమాంగ్, బిసైడ్, బిసైడ్స్, టిల్, అంటిల్, సిన్స్, ఫర్ల మధ్య డిఫరెన్సెస్ చూసిన తర్వాత ఏ ప్రిపోజిషన్ తో ఏ పదాలు రావాలో, ఫ్రమ్, ఆన్, ఆఫ్, ఇన్, విత్, ఎట్, అగేన్స్ట్ అండ్ టు అనే ప్రిపోజిషన్స్ లో ఏ ఏ పదాలు రావాలో నేర్చుకున్నాం. ఆ తరువాత ఒక 50 బిట్స్ మనం చేస్తున్నాం. ప్రిపోజిషన్ అనేటువంటి చిన్న క్యాప్సుల్ ఏదైతే ఉందో, ఈ క్యాప్సుల్ దేనికి సంబంధించిందయ్యా? మనము రేపు అటెండ్ చేయబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించిన ప్రిపోజిషన్స్ మాత్రమే. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఎగ్జామినర్ ఎక్కడి నుంచి వస్తున్నాడో అది మనం నేర్చుకున్నాం. సో దీనిని నేర్చుకుని ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎలా మార్కులు తెచ్చుకోవాలో అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్. ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ లో మళ్ళా మీరు నేర్చుకుంటారు. ఎస్ మిత్రమా, ఏదైతే ఇంతకుముందు ఒకసారి మనం ప్రిపోజిషన్ క్లాస్ చెప్పుకున్నప్పుడు టెక్నికల్ గా ఇనాడిబుల్ గా ఉందండి, బ్లర్ వచ్చిందండి అని అన్నారు. కావున మీ యొక్క అమూల్యమైనటువంటి మీ ఫీడ్బ్యాక్ ని తీసుకున్న మేము మరొకసారి ప్రిపోజిషన్స్ ని విత్ క్లారిటీ మీకు ఇవ్వడం జరుగుతోంది. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా రెగ్యులర్గా మీరు ఏ విధంగా అయితే మాకు మీ యొక్క ఫీడ్బ్యాక్ని అందిస్తున్నారో అదే విధమైన ఫీడ్బ్యాక్ని మీరు అందించవచ్చు. ఇక ప్రిపోజిషన్స్ అనే చాప్టర్కి ఎడిషనల్ చాప్టర్ ఒకటి ఉందండి. ఏమిటా ఎడిషనల్ చాప్టర్ అంటే దట్ ఈస్ ఫ్రాజల్ వెర్బ్.
దీని తర్వాత ఫ్రాజల్ వెర్బ్ ను కూడా మరొకసారి చూసినట్లయితే యు కెన్ గెట్ మోర్. సో దిస్ ఈజ్ ప్రిపోజిషన్స్ దట్ యు హావ్ లర్న్డ్ టుడే. Thank you very much. Meet you again. This is signing off. Sir, my name is VISU, not VISHU. Okay. Thank you very much. Signing off. Yours Vishu. Meet you again.